అందరికీ నమస్కారం. నా పేరు రమ. అనుకోని పెళ్ళి 39వ భాగం. రచయిత గీతాంజలి గారు. ఆ మాల్ మేం బిడ్డింగ్లో కోట్ చేసి లీజ్కి తీసుకోవడంతో ఆ మేనేజర్కి కాల్ చేసి త్వరగా లిఫ్ట్ ఆపరేట్ చేయించమని. అతను తమిళ్వాడు కాబట్టి తమిళ్లో చెప్తుంటే నా ఫోన్ తీసి కట్ చేసి పక్కన పడేసింది. ఎందుకయ్యా ఈ బాధంతా? ఏంటి బతికేద్దామని? అవ్వ పాపం, అంతసేపు ఆక్సిజన్ లేకపోతే ఎలా? ఎవడ్రా నిన్ను 6th క్లాస్ పాస్ చేసింది అని అడిగింది. అప్పుడే ఇంకొకసారి గిరవాటేసింది లిఫ్ట్ని. దెబ్బకొచ్చి నా ఒళ్ళో సెటిల్ అయింది పాప. ఎంత మెత్తటి దూదిలా చిన్నపిల్లలా ఉందో నాకింకా గుర్తే. కంటిన్యూగా మాట్లాడుతోంది, ఏదేదో చెప్తోంది. నాకు అర్థం కాదని కాన్ఫిడెన్స్ తనది. తన ఇష్టాలు తెలుసుకోవాలని కుతూహలం నాది. ఇలాంటి ఇల్లు కావాలి, అలాంటి ఆఫీస్ ఉండాలి, కార్ ఇలా ఉండాలి, ముసలయ్యాక ఇక్కడికి వెళ్ళాలి, అలా చేయాలి, ఇలా చేయాలి అంటూ ఒక పెద్ద ప్లాను. నాకు తెలిసి తన 100 ఏళ్ల జీవితంలో ఏమేం చేయాలనుకుంటుందో ముందే రాసిపెట్టుకుందేమో. గలగలా చెప్పేస్తోంది. వాళ్ళ మ్యాథ్స్ సార్ని మాత్రం మ్యాథ్స్ ఎగ్జామ్ పెట్టి ఫెయిల్ చేస్తుందట. జావా సబ్జెక్ట్ మేడంని జావాలో నుంచి తేలుస్తుందట. ఏంటేంటో బాధలు. వాటికి అలాంటి సొల్యూషన్లు కూడా. చాలాసేపు మాట్లాడుతూ తనకు కాబోయే హస్బెండ్ ఎలా ఉండాలో చెప్తాను అంటూ ఒక లిస్టు స్టార్ట్ చేసిందన్నాడు అర్జున్. ఆ మాట వినగానే చేతుల్లో మొహం దాచుకొని తెగ సిగ్గుపడుతూ మొహం తిప్పేసింది. అరే చెప్పని అన్నాడు అర్జున్ మొహం మీద నుండి చేతులు తీసేస్తూ. నాకేం తెలుసు మీరే నా హస్బెండ్ అవుతారని? అందుకే అప్పుడు అలా చెప్పి చచ్చాను. తల కొట్టుకుంది భూమి. సో క్యూట్ బుచ్చి అని బుగ్గల్లాగి. ఎలా ఉండాలి? ఇష్క్ బాజ్లో హీరో శివాయ్ లాగా యాటిట్యూడ్ ఉండాలి. దియా ఔర్ బాతీ హంలో సూరజ్ లాగా సపోర్టివ్గా ఉండాలి. ఇంకేదో ఉందబ్బా అంటూ ఆలోచిస్తూ ఇంకా చాలా అర్జున్ గారు అని అంటూ అతని షర్ట్ బటన్స్ పీకేస్తూ చెప్పింది. చెప్పు అన్నాడు తన బుగ్గ మీద చెయ్యేసి మొహాన్ని పైకి లాపి. ఈ స్పార్కా క్యానామ్దూలో సీరియల్లో అర్ణవ్ లాగా స్టైలిష్గా ఉండాలి చిన్నగా చెప్పింది. ఉన్నానా మరి అలా? నవ్వుతూ అడిగాడు. ప్లీజ్ అర్జున్ గారు అంది భూమి. చెప్పు. తల అడ్డంగా ఊపింది. అప్పుడంటే నాకు హస్బెండ్ ఎలా ఉంటాడో తెలియక నేను చూసే సీరియల్స్ని బట్టి ఒక రఫ్ అంచనాకి వచ్చి ఏదో చెప్పి చచ్చాను. కానీ మన పెళ్ళయ్యాకే నాకు తెలిసింది అసలు హస్బెండ్ అంటే ఎలా ఉండాలా అని. సో ఇప్పుడు వాళ్ళెవ్వరూ వద్దు, ఈ అర్జున్ని కావాలి నాకు. అతని భుజం చుట్టూ చెయ్యేసి చెప్పింది భూమి. హహా అని నవ్వాడు చిన్నగా. నెక్స్ట్ ఏం అయింది క్యూరియస్గా అడిగింది. ఏముంది, మాట్లాడుతూ మాట్లాడుతూ లిఫ్ట్లో ఆక్సిజన్ అయిపోవడం వల్ల స్పృహ కోల్పోయింది. సడన్గా కామ్ అయ్యేసరికి చెంపల మీద తడుముతూ పిలిచాను. ఎప్పటికీ పలకదే. టెన్షన్ ఎక్కువైపోయింది నాకు. ఫోన్ వెతుకుతూ కింద కొంగేసరికి తన పెదవులు నా బుగ్గ మీదకి టచ్ అయ్యాయి అప్రయత్నంగా. ఒక క్షణం షాక్ అయ్యి వెంటనే దూరం జరిగి ఫోన్ వెతికాను. అది దొరకగానే ఫ్లాష్ వేసి చూసేసరికి సొమ్మసిల్లిపోయి నా చేతుల్లోనే ఉంది గువ్వపిట్టల. వెంటనే మేనేజర్కి ఫోన్ చేసి బూతులు తిట్టేసి త్వరగా రమ్మని తొందర చేసేసరికి పైనే ఉన్నాం, రిపేర్ చేస్తున్నామంటూ ఇంత బారు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు. అసలే తనకి ఊపిరి భారమవుతోంది. చాలా కష్టంగా ఊపిరి తీసుకుంటుంది. ఏ క్షణంలో ఏమవుతుందో అనే భయం ఎక్కువైపోయింది. పెళ్ళి కాకుండా తన దగ్గర ఛాన్స్ తీసుకోవాలని అనుకోలేదు నేను. అందుకే అని నసిగాడు. అందుకే సాగదీసింది. తన చేతిని పట్టుకుని ముందుకు లాగి ఈ రింగ్ పెట్టి గంధర్వ వివాహం చేసుకున్నాను. ఆ తర్వాత ఆ తర్వాత ఇలా అంటూ ముందుకు వంగి భూమి పెదవుల మీద ముద్దు పెట్టాడు అర్జున్. అతని తలలో వేళ్లు జొనిపి కళ్ళు మూసుకుంది చిన్నగా మూలుగుతూ. తనని వదిలి ఇలా ఊపిరి అందించాను అన్నమాట అన్నాడు అర్జున్. అవ్వా, పెళ్లి కాకముందే అలా ఎలా చేస్తారు అర్జున్ గారు మీరు? ఒకవేళ అమ్మాయి నేను కాకపోతే మీరు వేరే అమ్మాయికి కిస్ చేసేవారు కదా? ఉక్రోషంగా అడిగింది భూమి. నువ్వు కాబట్టే కదా కిస్ చేసింది. అదే అంటున్నాను, నేను కాకుండా ఇంకెవరు అక్కడ ఉన్నా వాళ్ళని కిస్ చేస్తారు కదా. వాళ్ళని ఎందుకు చేస్తాను? నువ్వు ఉన్నావు కాబట్టే కదా అదంతా జరిగింది. తల మీద ముట్టికాయ వేశాడు. మీరు నన్ను కన్ఫ్యూజ్ చేసి ఆడుకుంటున్నారు. మూతి ముడిచి చెప్పింది. నీ బొంద కన్ఫ్యూజన్. నేను ఇష్టపడింది నిన్నే కాబట్టి, లిఫ్ట్లో ఉంది నువ్వే కాబట్టి ఆ రోజు అలా అయ్యింది. ఒకవేళ నువ్వు కాకపోతే ఏమో, అసలు ఆ అమ్మాయి మొహం కూడా చూసేవాడిని కాదేమో అన్నాడు అర్జున్. అయ్యో బంగారు అని ముద్దు చేసింది భూమి. ఈడియట్ అని కసిరి అక్కడి నుండి తప్పించుకున్న తర్వాత ఎన్ని నెలలు సంవత్సరాలు వెతుకుతూనే ఉన్నాను. అసలు నువ్వు ఇచ్చిన డీటెయిల్స్ కరెక్ట్ అయితే కదా నువ్వు దొరకడానికి. నాతో పాటు మా వాళ్ళందరికీ కూడా నిన్ను వెతకడమే పనైపోయింది. చెన్నైలో నీ గురించి వెతకని వీధి లేదు. విట్ కాలేజీలో కూడా
నీ పేరు చెప్పి అడిగిన ప్రయోజనమే లేదు. తమరు చెప్పింది నకిలీ పేరు కదా. పళ్ళు నూరుకున్నాడు అర్జున్ ఆమెని చూసి. 4 ఏళ్ళు వెతుకుతూనే ఉన్నాను. మళ్ళీ ఎప్పుడు కనిపించావో తెలుసా? ఐశ్వర్యతో పెళ్ళి అని ఇంట్లో అందరూ ఫోర్స్ చేస్తున్నారు. పరమ చిరాగ్గా ఉందని బయటకు వచ్చేసరికి కేబుల్ బ్రిడ్జ్ దగ్గర నువ్వు అమర్ కలిసి ఫోటోలు దిగుతున్నారు. నువ్వు చీరలోనే ఉన్నావు. అసలు మీ ఇద్దరి మధ్య ఉన్న చనువు కూడా నాకేం అర్థం కాలేదు. అసలు చెన్నైలో ఉండాల్సిన నిన్ను హైదరాబాద్లో చూస్తాననుకోలేదు. కార్తిక్ గాడు పెళ్ళై ఉంటుందేమో అన్నాడు. నీ వాలకం చూసి నిజమని అనిపించింది నాకు కూడా. అరే, పెళ్లి కాని వాళ్ళు సినిమాల్లో తప్ప ఇంకెక్కడ చీరలు కట్టుకుంటున్నారు? నీ ముతక వేషాలు నువ్వు గదివాడు గట్టిగా. ఎవరు చెప్పారు? నేనేమైనా పొట్టి బట్టలు వేసుకొని షో ఆఫ్ చేశానా? నిండుగా కప్పుకొని తిరగడం కూడా పాపమేనా ఈ సమాజానికి? లేని ముక్కు చీదుకుంటూ అంది ఏడుస్తూ భూమి. నీకు పెళ్ళైనప్పుడు ఇంకెందుకు అని కామ్గా ఉన్నాను. డాడీ వాళ్ళు ఇంకా ప్రెజర్ పెంచేశారు. అమ్మ కూడా ఐశ్వర్య అయితే బాగుంటుందని అడిగింది పెళ్లి చేసుకోమని. నువ్వు కానప్పుడు అది ఎవరైనా కూడా ఒకటే కదా నాకు. సో నేను పుట్టిన తర్వాత మా అమ్మ అడిగిన మొదటి కోరిక తీర్చాలని పెళ్ళికి ఎస్ చెప్పాను. ఆ తర్వాత మీ మావయ్య ఈవెంట్ ఆర్గనైజర్గా వచ్చాక అక్కడ తనని చూసి నేను షాక్ అయ్యాను. నిజానికి మా పెళ్ళి తన క్యాపబిలిటీకి ఒక టెస్ట్ అనుకున్నాను. తన సామర్థ్యం చూసి నాకే ఆశ్చర్యం వేసింది. ఎంత శాంతంగా ఉన్నాడు. హీ ఈజ్ టూ గుడ్. కానీ నీకు హస్బెండ్ అనే ఆలోచన నచ్చలేదు నాకు. మాటల్లోనే తనకి ఇంకా పెళ్లి కావలేదని, నువ్వు ఫియాన్సీ అని తెలిసింది. ఆ రోజు నీ మీద నాకొచ్చిన కోపానికి నా ముందు ఉంటే పీక పిసికేసేవాణ్ణి అన్నాడు. ఆ మాట వినగానే పీక చుట్టూ చేతులేసి దాచేసుకుంది భూమి. కానీ ఇంకా నేను చేయడానికి ఏం లేదు. అది మా ఫ్యామిలీ రెప్యుటేషన్కి సంబంధించిన విషయం. అంతేకాకుండా నీకు అమర్ అంటే ఇష్టం లేకుండా పెళ్ళికి ఏం ఒప్పుకోలేదు కదా. అమర్ గురించి నీ గురించి పూర్తిగా ఎంక్వైరీ చేయించాను. మీ ఇద్దరు ఒకరికి ఒకరుగా బతికారని తెలిసింది. మీ మధ్య రావాలని అనుకోలేదు. అందుకే వదిలేశాను. కష్టంగా ఉన్నా సరే భరించాను. కళ్ళ ముందే కావాల్సిన అమ్మాయి ఉంటే వేరొకరితో జీవితం పంచుకోవడం ఎంత నరకం అనేది క్లియర్గా చూశాను. పెళ్లి రోజు పొద్దున్నే వరుణ్ ఫోన్. తనకి ఐశ్వర్యకి రిలేషన్ ఉందని, ఐశ్వర్య ప్రెగ్నెంట్ అని, మీరే హెల్ప్ చేయాలి అంటూ తన పర్సనల్ విషయం బయటపెట్టడానికి కూడా ఇష్టం లేదు నాకు. ఒకవేళ ఐశ్వర్యకి ఇష్టమైతే తనే వెళ్ళిపోతుంది. కానీ నేను తన కోసం ఫ్యామిలీలో బ్యాడ్గా చెప్పాలనుకోవడం లేదని చెప్పేశాను. తనని బయటికి రమ్మని లాక్ చేయమని ఐడియా ఇచ్చాను వరుణ్కి. బయటకి వెళ్ళిపోతుందని అనుకున్నాను కానీ నిన్ను కూర్చోపెడుతుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు మండపంలోకి నువ్వు ఎలా వచ్చావో కూడా తెలియదు నాకు. చేతిలో బోండంతో నడిచి వస్తున్నప్పుడు ఏదో తెలియని అలజడి నాలో. లైఫ్లో ఒక్కోసారి ఏదో జరగబోతుందని మనకి ముందే తెలిసిపోతుంది చూడు, అలా అన్నమాట. నా పక్కన కూర్చొని చెయ్యి ముందుకు చాపగానే నీ చేతులు చూసి అర్థమైపోయింది అక్కడ ఉన్నది నువ్వే అని. ఒక చైనీస్ కొటేషన్ ఉంటుంది, మనం లైఫ్లో ఎవరినైనా మొదటిసారి కలవడం యాక్సిడెంట్, సెకండ్ టైం కలవడం కో ఇన్సిడెంట్, థర్డ్ టైం కలవడం డెస్టినీ అని. నువ్వు నా డెస్టినీలో ఉన్నావు. మన ఇద్దరి మధ్య దూరం ఎవరు క్రియేట్ చేసినా అది శాశ్వతం కాదని అర్థమైంది. అడుగు దూరంలో ఉన్న అదృష్టాన్ని వదులుకోవాలనుకోలేదు. నీకు ఇష్టం లేదని తెలిసినా తాళి కట్టాను. మనస్ఫూర్తిగా నా భార్యను చేసుకున్నాను. నీకు ఇష్టం లేకుండా పెళ్లి చేసుకోవడం నాకు నచ్చలేదు. కానీ ఆ హై మూమెంట్లో అంతకంటే వేరే ఆప్షన్ దొరకలేదు. ఇంకప్పుడు వదిలేస్తే మళ్ళీ దొరకవేమో అనే ఆలోచనలో అలా పెళ్లి చేసుకున్నాను. పెళ్లి జరిగి ఇంటికి వస్తున్నంత వరకు నీ ఏడుపు వింటూ నేనెంత బాధపడ్డాననేది ఎవరికీ తెలియదు, నీకు కూడా. కానీ ఒక్కటే గిల్టీ, నా కోసం అమర్ని ఒంటరిని చేసేసాని ఏమోనని. కానీ దేవుడికి వేరే ప్లాన్స్ ఉన్నాయి. తన లైఫ్లోకి వైష్ణవ్ వచ్చింది. వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. నాతో పెళ్ళయింది కాబట్టి నువ్వు అడ్జస్ట్ అయి కాపురం చేయాలని నేను ఎప్పుడూ అనుకోలేదు. అందుకే నీ స్పేస్ నీకు ఇచ్చాను. నేనెంత పిచ్చిగా నిన్ను ఇష్టపడుతున్నాను, నువ్వు అంతే పిచ్చిగా నన్ను ఇష్టపడాలి, నన్ను ప్రేమించాలి, నాతో కలిసి జీవితం పంచుకోవడానికి సుముఖతగా ఉండాలి. నా ప్రేమ విషయం నీకు ముందే చెప్పేసి నేను నిన్ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాను కాబట్టి నన్ను ప్రేమించు అని చెప్పాలనుకోలేదు. అందుకే ఇన్ని రోజులు ఆగాను. మన పెళ్ళైన వారం రోజుల నుండి నా మీద ఇష్టం మొదలైంది. నీకు తెలుస్తోందది. మనం ప్రాణంగా ప్రేమించిన అమ్మాయి ఇష్టంగా చూసిన ఒక చూపు చాలు కదా, తన కళ్ళల్లో ఉన్న వేల భావాలని మన ముందు పరదాపరచడానికి. నీకు ఉన్న కన్ఫ్యూజన్ పోయి ప్రేమ తెలియాలని ఇన్ని రోజులు వెయిట్ చేశాను అన్నాడు అర్జున్. ఐ లవ్ యూ చిన్నగా చెప్తూ అర్జున్ పెదవుల మీద ముద్దు పెడుతూ అతని భుజం మీద వాలి అతని ప్రేమని ఫీల్ అవుతోంది భూమి. తన చేతిలో ఒక బుక్ పెట్టి
కొన్ని వేల ప్రేమలేఖలు నీకు చేరాలని కాదు, నీ పైన నాకున్న ప్రేమ ఎంతో తెలుసుకోవాలి అని చదువు అన్నాడు భూమి. తల మీద ముద్దు పెట్టి అవన్నీ చదువుతూ కళ్ళ నుండి కారుతున్న నీటిని తుడుచుకుంటూ భూమిని చూసి ప్రేమించి కిందకి వంగిన ఆకాశం మీరు. సదా మీకోసమే ఈ ప్రాణం. మిమ్మల్ని చూస్తే చాలు కాలం నర్తిస్తుంది, ప్రాణం సుమిస్తుంది, నా హృదయం పరవళ్ళు తొక్కుతుంది. అది ఇందుకా అందుకా అంటే నాకు తెలీదు. ఇఫ్ దాట్ ఈస్ లవ్, ఐ లవ్ యూ ఇన్ఫినిటీ మై డియర్ హస్బెండ్ అంది భూమి. నీ మీద రివేంజ్ ఇంకా బాకీ ఉంది, గురును చూస్తూ చెప్పాడు. చేతులు చాచి వెనక్కి వాలింది భూమి. తొలకరి వర్షంగా మారి భూమి తనతో కప్పేయమని. మొయ్యగలవా నన్ను? షర్ట్ బటన్స్ తీస్తూ అడిగాడు. ఏంటి మిమ్మల్నా? కళ్ళు తేలేసి చూసింది. కష్టమేమో అర్జున్ గారు నసిగింది. నెమ్మదిగా తన మీద వెయిట్ పడకుండా అడ్జస్ట్ చేసుకుని మెడవంపుల్లో మొహం దాచుకొని చేతులు నడుం మీద వేశాడు. అర్జున్ ఆ సెన్సేషన్కే ఏదేదో అయిపోతూ అతని వీపు చుట్టూ చేయేసి కళ్ళు మూసుకుంది భూమి. ఓయ్ బుచ్చి, ప్రొసీడ్ అయిపోనా? హస్కీగా అడిగాడు. అవును అన్నట్టు కాదు అన్నట్టు దొరికిన అన్ని విధాలుగా తలూపింది భూమి. ఈడియట్ అని కసిరి పక్కకు జరిగి బెడ్ మీద వాలాడు. ఆ వెంటనే అతని వైపు తిరిగి చుట్టూ చెయ్యేసి సారీ అంది చిన్నగా. దేనికి? తన భుజం చుట్టూ చెయ్యేసి అడిగాడు. నాకు చాలా భయంగా టెన్షన్గా కూడా ఉందండి. లేదంటే మీరంటే నాకు ఇష్టం లేక కాదు. ఐ లవ్ యూ సో మచ్ బట్ అని ఆపి ఐ ఆమ్ సో సారీ అంది భూమి. ఇట్స్ ఓకే బుచ్చి, దేనికి అంత ఫీల్ అవుతున్నావు? ఫిజికల్ రిలేషన్ మీద భయం ఉండటం కామన్, నేను అర్థం చేసుకుంటానులే. మరీ అంత పర్వర్ట్ని కాదు కానీ చిన్నగా నవ్వాడు. పర్వర్ట్ అని నేను అనలేదు, ఇప్పటికే చాలా రోజులు అయిపోయింది కదా అందుకే అని. తల పూర్తిగా కిందకి దించేసింది. అప్పటికే తన కళ్ళ నిండా నీలి సముద్రాలు. బుచ్చి, లవ్ ఈజ్ ఆల్వేస్ నాట్ అబౌట్ మేకింగ్ లవ్, ఇట్స్ అబౌట్ ఎక్స్పీరియన్సింగ్ లవ్ టుగెదర్. మన ఇద్దరం కలిసి జీవితం పంచుకోవడం, అంతేకాని నాకు కావాల్సింది నువ్వు అనుకునేదే అయితే ఇన్ని రోజులు ఆగాల్సిన అవసరమే లేదు. నేను నీతో ఎలాంటి లైఫ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నానో తెలుసా? మిథునం సినిమా చూసావా? అప్పదాసు బుచ్చిలక్ష్మి అలాంటి ఒక లవ్ అట్ ది ఏజ్ ఆఫ్ 90 ఏళ్ల వయసులో కూడా మన ఇద్దరి మధ్య ఈ సరదాలు పోకూడదు. నీ పళ్ళు ఊడిపోయినా ఆ బోసి పళ్ళతో నవ్వే నాకు ప్రీషియస్ అవ్వాలి. ముడతలు పడిపోయిన మొహంలో కూడా నిన్ను చూస్తే నవ్వు రావాలి. నా కోసం నాకు ఇష్టమైనవన్నీ చేసి నువ్వు వెయిట్ చేస్తూ ఉంటే నీకు ఇష్టమని చాలా కష్టపడి కర్ర పెట్టి కొట్టి మరీ జామకాయలు కొయ్యాలి. నీ కళ్ళల్లో నొప్పి కనిపిస్తే నా గుండెల్లో తెలియాలి. అలాంటి ఒక ప్రేమ కావాలి నాకు. ఇస్తావా అన్నాడు అర్జున్. ఇస్తాను అన్నట్టు కన్నీళ్లతో తల ఊపి అర్జున్ మొహం తీసుకొని గుండెల మీద పెట్టుకొని తలని మురుతూ నుదుటిన ముద్దు పెట్టింది భూమి. తన నడుము చుట్టూ చేతులు బిగించి ప్రశాంతంగా పడుకున్నాడు. అతని పర్మనెంట్ అడ్రస్ అయిన ఆమె గుండెల మీద. మీరిన్ని చెప్పారు కానీ ఐ లవ్ యూ చెప్పలేదు అర్జున్ గారు, ఉక్రోషంగా అడిగింది భూమి. నాకెందుకో ఐ లవ్ యూ చెప్పడం మీద పెద్దగా ఒపీనియన్ లేదు అన్నాడు. తన నడుము మీద చిన్నగా కొరికి అది మామూలుగా కూడా చెప్పొచ్చు తెలుసా? ఏడుపు మొహంతో అడిగింది. మామూలుగా చెప్తే మర్చిపోతావు, అదే ఇలా చెప్తే లైఫ్ లాంగ్ గుర్తుండే ఛాన్స్ అన్నమాట. చిన్నగా నవ్వాడు. తన చెక్కిలు నిమురుతూ అతని సమ్మోహనమైన నవ్వు చూస్తూ చిన్నగా నవ్వింది భూమి. చెన్నైలో ఒకరోజు ఉండి తర్వాత రోజు హైదరాబాద్కి బయలుదేరారు ఇద్దరు. హైదరాబాద్ వెళ్ళేసరికి ఇంట్లోనే ఉన్నారు వైశాలి గారు, ప్రతాప్ గారు. వాళ్ళ వైపు చూసి చిన్నగా నవ్వి బెడ్రూమ్లోకి వెళ్ళి ఫ్రెష్ అయ్యి కిందకి వచ్చింది భూమి. పండగకి అంతా సెట్ అయినట్టే కదా అన్నారు వైశాలి గారు కాఫీ కప్ని భూమికి ఇస్తూ. హా అత్తయ్య, రేపు మార్నింగ్ పువ్వుల మాలలు వచ్చేస్తాయి, కట్టిస్తాను. స్వీట్స్ చేస్తున్నారు, అవి కూడా అవుతాయనింది భూమి. నీకు బట్టలు తీసుకున్నావా? హా అత్తయ్య, నిన్న తీసుకున్నాను చిన్నగా చెప్పింది. ఓకే అని లోపలికి వెళ్ళారు వైశాలి గారు. ఫస్ట్ తనకి ఫిజికల్ ఇంటిమసీ మీద భయం పోవాలి. వెయిట్ చేస్తున్నాడు కదా అని మరీ అతన్ని వెయిట్ చేయించడం బాగోదు అనుకుంది భూమి. ఎలా భయం పోతుంది? అది ఎవరిని అడగాలో అర్థం కాలేదు ఆమెకి. తల్లి స్థానం మరొక్కసారి గుర్తొచ్చింది. అతనికి చాలా దగ్గరగా ఉంటే పోతుందేమో తన ఊహే. అది కూడా ప్రయత్నిస్తే పోయేదేముంది బ్రో, మహా అయితే సక్సెస్ అవుతుంది అంతే కదా అనుకుంది మనసులో. దీపావళి అవ్వడంతో పొద్దున్న లేచేసరికి అతనికి కనిపించలేదు భూమి పాప. లేవగానే యథావిధిగా బెడ్ మీద వెతికాడు. మరి ఖాళీ బెడ్ దర్శనమిచ్చింది. రోజు అతను లేపినంత వరకు లేవదు కదా. నిద్రలో ఉన్న ఆమె మొహం చూస్తే అదొక ఆనందం అతనికి. ఒళ్ళు విరుచుకొని కిందకు వెళ్ళేసరికి నైట్ డ్రెస్తోనే ముగ్గు వేస్తోంది ఇంటి ముందు. తనకి సహాయంగా రంగులు కలుపుతోంది రంగి. ఇంత పెద్ద ముగ్గ
బయటకనేశాడు అర్జున్. అయ్యో లేచేశారా? తల కొట్టుకుంది. ఏం లేవకపోతే ఏం చేస్తావు? నవ్వు ఆపుకుంటూ అడిగి ఎదురుగా చైర్ వేసుకున్నాడు. కాఫీ పెడదామని అంతే చిన్నగా నవ్వింది. నేను పెడతాలే ఈ రోజుకి అంటూ కిచెన్ వైపు అడుగులు వేశాడు. ఒక్క కప్పులో పాలు, మరొక కప్పులో బ్రూ, కాస్త చక్కెర వేయి, అటు నుండిటు ఇటు నుండటు, కలిపితే టేస్టీ కాఫీ అని పాడుతూ హింటిచ్చింది భూమి. కథ ఇంకా ఉంది. మొత్తానికి మన అర్జున్ బాబు భూమి పాపని ఎప్పుడెప్పుడు చూశాడో అంతా కూడా చెప్పేశాడు. అంతేకాదండోయ్, భూమి పెళ్లిపీటల మీద తనేనని అర్జున్కి తెలుసట. తెలిసే తన మెడలో తాళి కట్టాడు. మరి మొత్తానికి అర్జున్ భూమిల లవ్ స్టోరీ అయితే ఒక కొలిక్కి వచ్చింది. కానీ దానికి క్లైమాక్సే ఇంకా అవ్వలేదు. అంటే భూమి అర్జున్లు ఇంకా దగ్గర కాలేదు కదా. మరి భూమి తనలో ఉన్న భయాన్ని పోగొట్టుకుంటుందా? అర్జున్కి తను దగ్గరవుతుందా లేదా? మరి మధ్యలో ఈ ధను ఏం చేయబోతున్నాడు? మరో పక్క వైష్ణవి అమర్ల సంగతి ఏంటి? తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి, మరికొంతమందికి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.